హాయ్ అండి. ఈరోజు మనం మినీ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఎందుకు మినీ స్ట్రోక్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద పక్షవాతం, పెద్ద స్ట్రోక్ రావడానికి ఒక వార్నింగ్ సైన్ లాంటిది. నేను మీ డాక్టర్ కంచా నరేష్, న్యూరాలజిస్ట్, వినాయక నీరో హనంకొండ. సో ఈ మినీ స్ట్రోక్ అంటే ఏంటంటే ఒక 2 days బ్యాక్ మన దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఏమంటున్నాడంటే ఒక 2 minutes నా చేతు కాలు పనిచేయలేదు సార్, నా కుడి చేతు కుడి కాలు పనిచేయలేదు. వెంటనే ఒక 2 minutes తర్వాత పడుకుండిపోయాను, మళ్ళీ మంచిగా అయిందని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఒకసారి కూడా అట్లా ఒక 2 minutes వచ్చిపోయింది, అప్పుడు కొంచెం మాట కూడా వంకరైందని చెప్పేసి చెప్పాడు. బట్ హీ నెగ్లెక్టెడ్ దట్ సిమ్టమ్. ఆయన ఏమైంది, ఒక 2 days తర్వాత హీ ల్యాండెడ్ అప్ ఇన్ ఫుల్ స్ట్రోక్. అప్పుడు ఇంకా చేతు కాలు పడిపోయింది, మళ్ళీ తిరిగి రాలేదు. సో వచ్చిన తర్వాత చూస్తే ఎంఆర్ఐలో చూస్తే ఒక పెద్ద రక్తం గడ్డ అనేది ఉంది. సో ఇట్లా ఎప్పుడైతే ఒక 2 minutes సిమ్టమ్స్ వచ్చి వెళ్ళిపోతాయో దట్ ఇండికేట్స్, మనకు అది వార్నింగ్ చెప్తా ఉంది, నీకు పెద్ద స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది, సో కంపల్సరీ వెళ్ళి న్యూరాలజిస్ట్ ని కలవండి అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇట్లాంటి దాన్ని మనం మినీ స్ట్రోక్ లేదా TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. సో ఇవి కామన్ గా షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో కామన్ గా వస్తూ ఉంటాయి. ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా మినీ స్ట్రోక్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే న్యూరాలజిస్ట్ ని కలవండి అండ్ పెద్ద స్ట్రోక్ రాకుండా కాపాడుకోండి. థ్యాంక్ యూ.